పరమ పల్లెటూర్లకి వెళ్ళి ఎక్కడ భక్తి ఉందో అక్కడికి వారి నాన్నగారు పిలిస్తే రాలా? ఎన్ని చోట్లకి, ఎన్ని పల్లెటూళ్ళు ఆర్తి పొందాలి మనసులో, అంతే. ఓ బ్రాహ్మణుడు మహాస్వామి వారు వస్తే బాగుండని కోరుకున్నాడు. విపరీతమైన జనం, నాకెక్కడ దర్శనం అవుతుందని వెళ్ళిపోయాడు. ఆయన సర్వజ్ఞులు, ఆయనకి తెలియదు. ఆయన వెడుతూ ప్రత్యేకం మేనా బ్రాహ్మణుడి ఇంటి ముందు ఆపించి పడుకున్నాడు. లేపకండి, వస్తాడని బయట అరుగు మీద కూర్చున్నారు. ఏమి దయామయులు! ఆ బ్రాహ్మణుడు తెల్లవారకట్ట నిద్రలేచి బయటికి వచ్చాడు. ఇలా చూసేటప్పటికి మహాస్వామి కూర్చున్నారు. హడిలిపోయి అక్రూరుడు నేల మీద స్వర్ణదండంలా పడిపోయినట్టు పడిపోయాడు. అమ్మ బాబోయ్, నా తండ్రి, నా దైవం, నా గురువు వచ్చి అరుగు మీద కూర్చుంటే లోపల పడుకున్నానా అని. అంతటి కరుణామూర్తి. అటువంటి వారిని నమ్మి ఒక్క నమస్కారం చేస్తే చాలు, మన ఉద్ధరణ ఆయన చూసుకుంటారు. అది పూనిక. ఆ పూనిక మనం పొందితే ఆయన సంతోషిస్తారు. ధర్మమునందు మనం అనురక్తి పొందితే ఆయన సంతోషిస్తారు. జగద్గురువులుగా చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి జీవితంలో అంత కష్టపడి 86 సంవత్సరముల వయస్సులో ఎవరు ఊహించని రీతిలో అకస్మాత్తుగా ఒక రోజున మళ్ళీ నేను బయలుదేరుతున్నానన్నారు సంచారానికి. ఎప్పుడు? 86 ఏళ్ళు. ఆ పంచె ఇలా పై కట్టుకుని దోపేసుకుని ఇలా సత్యదండం పట్టుకుంటే మోకాళ్ళు ముడతలు పడిపోయి వేరుశనగకాయ మీద ఉన్నటువంటి డొక్కల్లా ముడుచుకుపోయి ఉబ్బెత్తుగా చిన్న చిన్న మోచిప్పలతో సన్నటి కాళ్ళు, పెద్ద పెద్ద పాదాలు ఇలా పెట్టుకుని ఇంత బొట్టు, మెడలో రుద్రాక్షమాలలు, బక్క చిక్కిన శరీరంతో ఒంటి నిండా విభూతి అలదుకొని అప్పుడు కూడా పాదచారి అయి ఊరూరా తిరిగి చంద్రమౌళీశ్వరారాధన చేస్తూ ధర్మాన్ని ప్రబోధం చేసిన మహాపురుషుడికి మనం ఇవ్వగలిగినది ధర్మమునందు అనురక్తిని పొందడమే. If you like this video, hit the like button. For more videos, subscribe to our channel. If you have learned anything from this video, comment down below. Subscribe.